అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. నేను ఒక మంచి సిరీస్‌ని మీ ముందుకు తీసుకొద్దామని చాలా ధైర్యంతో, విశ్వాసంతో, ఒక సంకల్పంతో మీ ముందుకొచ్చాను. గుర్తుపెట్టుకోండి ఈ 3 వర్డ్స్ ధైర్యం, విశ్వాసం, సంకల్పం. ఓకే. ఇవి మనందరిలోనూ ఈ మధ్య కాలంలో మనందరిలోనూ అంటే చాలా మందిలో ఈ మధ్య కాలంలో లోపిస్తున్నాయి. సో, అవన్నీ మళ్ళీ తిరిగి మన ముందుకు తీసుకురావడం కోసం మనలో మళ్ళీ అవంతా రెట్టింపు చేయడానికి, లేకపోతే పోయిన వాటిని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో, అంటే కార్తీక మాసంలో శివుడు రిలేటెడ్ అనుకుంటారు. కానీ శివుడు రిలేటెడే. కానీ నేను చెప్పబోయేది హనుమంతుడు రిలేటెడ్. ఓకే. అదే సుందరకాండ. సుందరకాండ అనేది చాలా అద్భుతమైన, పవిత్రమైన భాగం. దేనిలో? మన రామాయణంలో, శ్రీమద్ రామాయణంలో. ఆ రామాయణంలో ఈ సుందరకాండ ఏం తెలియజేస్తుందంటే, ఇందాక చెప్పిన ధైర్యం, సంకల్పం, విశ్వాసం ఇవన్నీ మనకి చూపిస్తుంది. ఇది ప్రతి వాళ్ళకి చాలా అవసరమైనది. సో, నేను డిసైడ్ అయ్యాను. మీ ముందుకి ఈ సుందరకాండని 5 భాగాలుగా, అంటే 5 ఎపిసోడ్స్‌గా, ఒక్కొక్కటి 10 మినిట్స్ కన్నా ఉండదు. సో, అవి సింప్లిఫైడ్ వెర్షన్‌లో నేను చెప్దామని మీ ముందుకు వస్తున్నాను. ప్రతిసారిలాగే నన్ను దీంట్లో కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం మనందరికీ కూడా. సో, ఇది ఎంకరేజ్ చేస్తారని నన్ను, ఎప్పట్లాగే మీ ఆదరాభిమానాలు నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే చాలా మంది పెద్ద వాళ్ళు చాలా సార్లు చెప్పారు. స్పాటిఫైలో ఉంది, వీటిలో ఉంది, అన్నిట్లోనూ ఉన్నాయి సుందరకాండ అనేది. కానీ నేనేమనుకున్నానంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఒక సింప్లిఫైడ్ వెర్షన్‌లో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌ని జోడించి నేను చెప్దామని డిసైడ్ అయ్యి మీ ముందుకొస్తున్నా. ప్లీజ్ ఎంకరేజ్ మీ. మ్యూజిక్ తర్వాత సుందరకాండ మొదటి భాగం స్టార్ట్ చేద్దాం. రాముడు తన భార్య సీతమ్మ తల్లిని రాక్షసరాజు అయిన రావణాసురుడు అపహరించుకున్న తర్వాత సీతను వెతుకుతూ వానరసేన శ్రీరామచంద్రుడిని ఆజ్ఞతో సముద్ర తీరానికి చేరుకుంటుంది. ఇది మనందరికీ తెలుసు కదా. అక్కడ ఉన్న హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వీరందరూ ఒకే సంకల్పంతో ఉన్నారు. అది ఏం సంకల్పం? సీతమ్మ తల్లిని ఎలాగైనా కనుక్కోవాలి. కానీ ఎదురుగుండా చూస్తే సముద్రం ఉంది. అది 1000 యోజనాల సముద్రం అంట. అంటే చాలా పెద్దది, మాటల్లో చెప్పలేనంత పెద్దది. అప్పుడు జాంబవంతుడు అంటాడు, ఈ సముద్రాన్ని ఎవరు దాటగలరు అని అందరూ అనుకుంటూ ఉంటే జాంబవంతుడు అంటారు. అక్కడే హనుమాన్ అలాగా కాముగా ఉంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పి అలాగే ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు జాంబవంతుడు ఒక మాట అంటారు, హనుమా, నువ్వు శక్తి, భక్తి, బుద్ధి కలిసి ఉన్నవాడి. ఈ సముద్రం దాటి లంకకు వెళ్ళేది నువ్వే అంటారు. అంటే హనుమంతుడు ఏం చేస్తారు? కొద్దిసేపు తన శక్తిని మర్చిపోతారు. మర్చిపోయి మర్చిపోతారు.
మర్చిపోతే ఆహ్, అప్పుడు అంటారనమాట. ఎవరు? జాంబవంతుడు అంటారు. "నీ శక్తి నీకు తెలీదు. నీలో చాలా శక్తులు ఉన్నాయి" ఆ! అని గుర్తు చేస్తారు. అలాగే రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే, మనలో కూడా బోలెడన్ని శక్తులుంటాయి. అంటే శక్తులంటే బోలెడన్ని క్వాలిటీస్ ఉంటాయి. కానీ చిన్న నిరుత్సాహం వచ్చినా మనకి, మనం అవన్నీ సైడ్ చేసేసి మర్చిపోయి, మన సామర్థ్యాన్ని కానీ, మన కేపబిలిటీస్ సామర్థ్యం అంటే అవన్నీ మర్చిపోయి, హే! మనం అలా చతికిల పడిపోతాం. మనం చాలా డిసప్పాయింట్ అయిపోయి కూర్చుంటాం కదా! కానీ చిన్న నిరుత్సాహం వచ్చినా హ్మ్, జాంబవంతుల్లాగా మన ఎవరో ఒకళ్ళుంటారు. మన పేరెంట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, గురువు కానీ, వైఫ్ కానీ, ఎవ్వరైనా మన్ని "నువ్వు చెయ్యగలవు. నీలో ఆ శక్తి ఉంది" అని చెప్పినప్పుడు తిరిగి మళ్ళీ మనకి ఆ శక్తి పుంజుకుంటుంది. మనం ఏదైనా చేయగలం అనేది మనలో వస్తుంది. కదా! సారీ, వస్తుంది. అలాగే హనుమంతుల వారికి తన శక్తిని మళ్ళీ జాంబవంతుడు ఏం చేశారు? మళ్ళీ తన శక్తిని మేలుకొల్పించాడు. అంటే, "హనుమా! నీలో బోలెడు శక్తులున్నాయి. నువ్వు ఏదైనా సాధించగలవు" అని చెప్పి ఏం చేశారు? ఆయన్ని మళ్ళీ ఎంకరేజ్ చేశారు. ఇంకోటి, నేనిందాక అక్కడ చెప్పాను కదా! కార్తీక మాసంలో శివుడు కాకుండా హనుమంతుడి గురించి వాటి గురించి ఎందుకు చెప్తున్నావు? ఈ సుందరకాండ ఎందుకు చెప్తున్నావు? అనే డౌట్ రావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, జాంబవంతుడు ఇప్పుడు చెప్తా. "హనుమా! నువ్వు శివుడి అంశవి. నీలో అపారమైన బలముంది. అంటే నీకు చాలా బలముంది" అని గుర్తు చేస్తాడు. అప్పుడు హనుమంతుడు తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. అంటే తను చెయ్యాల్సిన పనిని గుర్తు తెచ్చుకొని, "ఇది నేను చేయగలను. నాకు సంకల్పం చాలా గొప్పది" అని అనుకుని హనుమంతుడవుతాం. సేమ్ అలాగే మనలో కూడా. మన సంకల్పం అనేది మనకు గుర్తుంటే, ఇంక మిగతావన్నీ సైడ్ అయిపోతాయి. ధైర్యం ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. మనలో మనలో ప్రతి ఒక్కళ్ళలోనూ హనుమంతుల వారున్నారు. సో, సంకల్పం సంకల్పించుకుని దాని మీద మనం చేస్తే అంతకన్నా గొప్ప ప్రయత్నం ఇంకేమీ ఉండదు. ఎవరి మీదైనా నమ్మకం ఉంచినప్పుడు మనలో ఉన్న శక్తిని మళ్ళీ మేల్కొల్పుతుంది కదా! హనుమంతుడు సముద్రం దాటడానికి సిద్ధమవుతాడు. సిద్ధమవుతున్నప్పుడు ఏం చేస్తారు? హనుమంతులు వారు తన శరీరాన్ని చాలా పెద్దదిగా చేసేసుకుంటాడు. చేసుకొని ఒక శిఖరం, గిరి శిఖరం మీద ఎగిరే ముందర సమస్త వానర సేనకి, అంటే మొత్తం వానర సైన్యం అంతా అక్కడే ఉంది కదా! రాముడుతో పాటు అక్కడికొచ్చారని అనుకున్నాం కదా! అప్పుడు అందరూ హనుమంతుల వారిని చూసి "జై హనుమాన్! జై శ్రీరామ్! జై శ్రీరామ్!" అని నినాదాలు చేస్తూ ఉంటారు. హనుమంతుడు ఆ నినాదంతో ఒక్కసారిగా ఇలాగా పెద్దవాడైన హనుమంతుడు ఇలా చూసుకొని, తన శక్తిని ఇలా చూసుకొని, తనింతలాగా ఎదిగి "జై శ్రీరామ్" అని చెప్పి ఆ సముద్రం మీదకి ఎగురేస్తారు. ఏ సేమ్ భగవంతుని నామం మన హృదయంలో ఉంటే ఎలాంటి సముద్రాన్నైనా దాటేయగలం. ఇక్కడ సముద్రం అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ ఆర్ కష్టాలు, నష్టాలు ఏవున్నా మన జీవితంలో కూడా సమస్యలు పెద్ద సముద్రంలాగే అనిపిస్తాయి కదా మనందరికీ. "ఇదేంట్రా బాబు! దీంట్లో ఇరుక్కుపోయాము. మనం ఏమి చేయలేకపోతున్నాం. ఇంత పెద్ద సముద్రంలా ఉన్నాయి. దీంట్లో నేను దీని నుంచి బయట పడగలనా? లేదా?" అని అనుకుంటాం. పరీక్షలుంటాయి. ఆర్థిక సమస్యలుంటాయి. బాధలుంటాయి. కానీ ఇన్ని ఉన్నా విశ్వాసం ఉంటే అవన్నీ
తునాతునకలుగా దాటేయచ్చు మనం. హనుమంతుడు అదే స్ఫూర్తి మనకిస్తారు. ఈ సుందరకాండ అదే స్ఫూర్తిని మనకిస్తుంది. సుందరకాండ అని దానికి పేరెందుకొచ్చిందో తెలుసా? మిగతా వాటన్నిటికి అయోధ్యకాండ, యుద్ధకాండ అవన్నీ ఉంటాయి. సుందరకాండ అనేది ఎందుకొచ్చిందంటే ఈ 3 ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి. పైగా సుందరం అంటే ఏంటి? అందమైన. కాండ అంటే ఏంటి? భాగం. అందమైన భాగం. ఈ అందమైన భాగంలో ఈ 3 ఎలిమెంట్స్ ధైర్యం, సంకల్పం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని సుందరకాండ అని మనందరికీ చెప్పారు. ఇది ప్రస్తుత సమాజంలో, ప్రస్తుతం ఉండే టైమ్స్‌లో చాలా అవసరం. ఇవన్నీ కోల్పోతున్నాం. మనలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్నాం. మనలో ఉన్న ధైర్యాన్ని కోల్పోతున్నాం. మనం మనలో ఉన్న కర్తవ్యాన్ని మనం మర్చిపోతున్నాం. సో, ఈ సుందరకాండ ద్వారా మీ అందరికీ నేను హనుమంతుల వారి స్ఫూర్తిని నాకిచ్చారు కాబట్టి, నా మీద ఇన్ని రోజులు నేను మామూలుగా వీడియోలు చేస్తున్న వాడిని సుందరకాండని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చాను? ఆయన ఆయన నాకు నాకు ఒరేయ్ చెప్పరా అనేదేదో చెప్పుంటారో, లేకపోతే నాకు ఆ స్పార్క్ వచ్చిందో నేను మీ ముందుకొచ్చాను. మీ అందరికీ ఉపయోగపడేలాగా సింప్లిఫైడ్‌గా చెప్దామని. సో, కమ్ టు ది టాపిక్ అగైన్. అప్పుడు మధ్యలో హనుమాన్ లాంటి వాళ్ళకి బోలెడు పరీక్షలొచ్చాయి. ఆ పరీక్షలేంటంటే, హనుమాను జై శ్రీరామ్ అని చెప్పి పెద్ద హనుమాన్ అయిపోయి, ఆ 1000 యోజనాల సముద్రాన్ని దాటడానికి వెళ్తున్నారు కదా! అంత ఈజీగా అయిపోలేదండి. ప్రయాణిస్తుండగా మైనాకుడు అనే మౌంట్, మనం సరదాగా మౌంట్ మైనాకుడు అనుకుందాం, ఎదురవుతారు. ఎదురయ్యి మైనాకుడు ఏం చెప్తారంటే హనుమాన్‌తో, హనుమా కొంచెం విశ్రాంతి తీసుకో. సముద్రం మీకు సాయం చేస్తది. ఓకే. మీ మీద సముద్రం సాయం చేస్తాడంటే, కానీ హనుమంతుడు ఏమంటారో తెలుసా? నా కర్తవ్యం ముందుంది. ఆ కర్తవ్యం ఏంటి? సీతమ్మ తల్లిని వెతికి రాములు వారికి చెప్పడం. నాకు విశ్రాంతి, ఈ విశ్రాంతి అవన్నీ తర్వాత. సో, నా కర్తవ్యమే ముందుంది. నాకు రెస్ట్ అవసరం లేదు అని చెప్తారు. అప్పుడు అలా చెప్పేసి సాగిపోతూ ఉంటారు. మనలో కూడా అంతే. మన రోజువారీ జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది కదా! కొన్నిసార్లు చిన్న చిన్న సౌకర్యాలు మనకి, ఆ సౌకర్యాల్లో మనం కుట్టుముట్టాడుతూ మన గమ్యంకి చేరడానికి ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కానీ హనుమంతుడు చూపించినట్టు ముందు కర్తవ్యంది చూసుకోవాలి. దాని తర్వాతే విశ్రాంతి తీసుకోవాలి. కదా! అది. తర్వాత ఆయన ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అవి చెప్పిన తర్వాత మౌంట్ మైనాకుడిని దాటేసి ముందుకెళ్తారు. దాని తర్వాత ఇంకో పరీక్షొస్తుంది. సురసాదేవి అడ్డుకుంటుంది. ఈసారి ఎవరు? దేవతల దగ్గర నుంచి పరీక్షొచ్చింది. ఆమె ఏం చేస్తుందంటే తన నోరు పెద్దగా చేసేస్తుంది. హనుమంతుడిని మింగాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు హనుమంతుడు వారు ఏం చేస్తారో తెలుసా? కామన్ సెన్స్ ఉపయోగిస్తారు. హనుమంతుడు వారు తెలివిగా ఏం చేస్తారంటే, అంత పెద్ద నోరులోకి ఎంత పెద్ద హనుమాన్ దూరం కాబట్టి చిన్నగా అయిపోయి ఏం చేస్తారు? తన శరీరాన్ని చిన్నదిగా మార్చేసి ఆ నోట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకొచ్చేస్తాడు. ఇది మనకేం నేర్పిస్తుంది చెప్పండి? ఎవరైనా ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. శక్తి కంటే బుద్ధి ఎక్కువ అనేది ఇది తెలియజేస్తుంది. ప్రతిసారి బలమే గాదు. హనుమంతులు వారి కన్నా బలవంతుడు ఇంకెవరు ఉండరు. ప్రతిసారి బలమే కాదు, సరైన ఆలోచన మనకి దారి చూపిస్తుంది. అంటే కామన్ సెన్స్, స్పాంటినిటీ మనకి దారి చూపిస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఆ మార్గం అనేది సులువైపోతుంది మనకి కదా! ఇది కూడా మనకి నేర్పిస్తుంది. రైట్? రైట్. తర్వాత ఇంకో పరీక్షొస్తుంది. సింహిక
అనే రాక్షసి కూడా అడ్డుకుంటుంది హనుమాన్ని. అప్పుడు ఆమె నీడని పట్టుకుని మనిషిని ఆమెని ఆమెనేమో ఒక దెబ్బతో కొట్టేస్తారు. అది వేరే విషయం. కానీ ఆ సింహికకి ఒక ఒక శక్తి ఉంటుంది. అదేంటంటే మనుషుల నీడని తన వైపు తిప్పేసుకునేలాగా లాగేసుకుంటుంది. నీడని పట్టుకొని తన వైపు లాగేసుకుంటుంది. ఇది మన జీవితంలో ఉన్న చెడు అలవాట్లు లాంటివి. మనకు తెలియకుండానే మన మనసుని లాగేస్తూ ఉంటాయి. అంటే మంచి కన్నా చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం. హనుమంతుడు ఆమెను సంహరించి ముందుకెళ్ళిపోతాడు. ఒక దెబ్బ కొట్టేసి ముందుకెళ్ళిపోతాడు. అలాగే మనకు కూడా సింహిక అంటే సింహిక లాంటివి మన మన జీవితంలో ఏంటి? చెడు అలవాట్లు. అంటే డైవర్షన్స్, చెడు అలవాట్లు అవన్నీ ఉంటాయి. చెడు అలవాట్లకి బాగా అట్రాక్ట్ అయిపోతారు మంచి కన్నా కదా! సో, మన దృష్టి ఎప్పుడు మన సంకల్పం మీద ఉన్నప్పుడు, లేకపోతే మన ఆ చెడు అలవాట్లకి అట్రాక్ట్ అవ్వకుండా నైస్‌గా మన పని ఏదో మనం చేసుకుని మంచిగా ఉంటే అన్ని కార్యాలు, అన్ని పనులు ఈజీగా మంచిగా అయిపోతాయి. దేవుడు కూడా మనతో ఉంటాడు. సో, అది. లంకకు ఆఖరికి హనుమాన్ ఏమవుతారంటే చేరతారు. ఎట్టకేలకు చేరిపోతాను. లంకని చూస్తారు. చాలా ప్రకాశంత అంటే గోల్డెన్ లంక అంటారు. అంటే బంగారు లంక. అది ప్రకాశవంతంగా ఏ మహిమాన్వితంగా ఆ! అంతలా ధగధగమానంగా వెలుగుతూ ఉంటుంది. కానీ అహంకారంతో నిండిన స్థలం అది. అక్కడ ఎవరున్నారు? రావణాసురుడున్నారు. అక్కడ లంకిని అనే ఒక ఆవిడ కాపలా కాస్తూ ఉంటుంది. హనుమంతుణ్ణి అడ్డుకుంటారు ఆ లంకిని. అప్పుడు హనుమంతుడు ఆమెను ఒక సున్నితమైన దెబ్బేస్తే పట్టమని కొడితే ఆ దెబ్బకి ఏమవుతారు? నేను రాక్షసుని కాదు సత్యసంధుడిని అని చెప్పి ఆయనకి ఒక నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతాం. ఇది మనకి ఇంకో గుణపాఠం నేర్పిస్తుంది. అహంకారం గల ప్రదేశంలో సత్యం ప్రవేశించడం అనేది కష్టం కదా! కానీ ధర్మం ఎప్పుడూ ఒక దారి చూపిస్తూ ఉంటుంది. దానంతట అదే దారి చూసుకుంటుంది. సత్యం ప్రవేశించడం కష్టమే. కానీ ధర్మం అనేది తన దారి తను చూసుకుంటుంది. హనుమంతుడు లంకలోకి ప్రవేశించి సీతమ్మ తల్లిని వెతకడం ప్రారంభిస్తాడు. ఇక్కడితో నేను పార్ట్ 1ని ముగిస్తాం. మనకు ఈ భాగం నేను చెప్పిన ఈ భాగంలో బుల్లెట్ పాయింట్స్ లాగా ఏంటంటే భాగం ఏం చెప్తుంది? మనలో ప్రతి ఒక్కరిలో హనుమంతుడు అనేవాళ్ళు ఉంటారు. హనుమాన్ ఉంటారు. మనం ఎదుర్కొనే సమస్యలు సముద్రంలా పెద్దదైన విశ్వాసం మన రెక్కలవుతాయి. కర్తవ్యం ముందు పెట్టిన వారికి దేవుడే దారి చూపిస్తాడు. ధైర్యం, భక్తి, బుద్ధి ఈ 3 ఉంటే ఏ పని మనకి అసాధ్యం కాదు. ఇది సుందరకాండలో నేను కస్టమైజ్ చేసుకుని మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అనేది మొదటి భాగం. తర్వాత ఎపిసోడ్‌లో హనుమంతుడు సీతమ్మ తల్లిని ఎలా కనుక్కున్నాడు? రావణాసురుడి నగరంలో అంటే ఆ లంకా నగరంలో ఏం చేశారు? ఆ అద్భుతమైన కథని రాబోయే ఇంకా వచ్చే ఆ 4 ఎపిసోడ్స్‌లో నేను మీకు డివైడ్ చేసి నీట్‌గా చెప్తాను. ఇలాంటివి మీరు ఇంకా వినాలని అనుకుంటే అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం కదా! అరుణాచలం మీద నేను ఒక వీడియో చేశాను. అది కింద డిస్క్రిప్షన్‌లో నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ అది కూడా వెళ్లి చూడండి. అరుణాచలం గురించి ఉంటుంది. దాని గురించి. అది పాత వీడియోయే. అది మళ్ళీ చూడండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరీ మంచి కంటెంట్‌తో ఎప్పుడూ మీ ముందుకొస్తూ ఉంటాం. జై శ్రీరామ్! జై హనుమాన్!